కూటమి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. రిజల్ట్ తాము ముందిచ్చామని గొప్ప కోసం కూడా చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కుల విషయాల్లో కూడా రీవాల్యుయేషన్ పెట్టినా కానీ పూర్తిస్థాయిలో రీవెరిఫికేషన్ పెట్టినట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా అవకతవకలు జరిగాయని స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి విద్యాసంఘాల నాయకులు కూడా వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ విద్యార్థులకు సంబంధించి కూడా మేమే ముందిచ్చేసామని చెప్పని మార్కులు చెప్పుకుంటున్నారు. చూస్తే 60,000 మంది కూడా రీవెరిఫికేషన్ కోసం పెట్టుకోవాల్సి వస్తుంది, పరిస్థితి వచ్చింది. ఏమేమి చూస్తారు అసలు? రాష్ట్ర వ్యాప్తంగా 6,19,000 చిల్లర విద్యార్థులు ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పరీక్షలు రాశారు. దాదాపు మన జిల్లా 8వ స్థానంలో, అంటే పశ్చిమ గోదావరి జిల్లా 8వ స్థానంలో ఉంది. అయితే 6,19,000 మంది విద్యార్థులు రాస్తే దాదాపు 60,000 మంది విద్యార్థులు ఈరోజు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి సంగతి మన పేపర్ల ద్వారా చూడడం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఒక 10% విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది, మాకు మార్కులు అంటే మేము రాసిన దానికి న్యాయం జరగలేదు, మేము రాసిన దానికి ఫెయిల్ చేసి లేకపోతే తక్కువ మార్కులు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయమని చెప్పి అప్లై చేశారు. ఇప్పటికే 11,000 మంది పాస్ అయినట్టు కూడా మనం చూసాం. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేస్తే మహా అయితే ఒక 5 మార్కులు 10 మార్కులు 15 మార్కులు జనరల్ మనం చూసి 20 మార్కులు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే దాదాపు 25 మార్కులు వచ్చిన వాళ్ళని చూస్తే 70 మార్కులు 72 అట్లా వచ్చిన సందర్భం కూడా చూసాం. అట్లా ఇందాక ఒక పేరెంట్ చెప్పిన సందర్భం ఏంటంటే 25-30 మార్కులు వస్తే దాదాపు 95 మార్కులు వచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నట్టు చూసాం. అట్లాగే నిన్న ఒక పేరెంట్, అంటే రాజమండ్రిలో ఒక కండక్టర్గా పనిచేసేటువంటి ఒక పేరెంట్, మా అబ్బాయికి అన్యాయం జరిగింది, హిందీలో 52 మార్కులే వచ్చాయి, మీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టినా కానీ దాంట్లో ఎక్కడా కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. అంటే ఒక తండ్రి ఒక ఆవేదనగా మా పిల్లోడికి అన్యాయం జరిగింది కాబట్టి మా పిల్లోడికి సంబంధించినటువంటి న్యాయం చేయమని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదం అంటే చాలా దారుణం. ఎందుకంటే కష్టపడి ఒక 10th క్లాస్ విద్యార్థి సంవత్సరం పొడవుతా చదివిన దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తే ప్రజెంట్ చేసిన దాన్ని కూడా సరిగ్గా మార్కులు అంటే రీవెరిఫికేషన్ అంటే ఆ మూల్యాంకనం చేయకుండా సరిగ్గా బద్ధకంగా చేసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటామని అడుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే 10th క్లాసు పరీక్షా పత్ర మూల్యాంకనం ఉంటుందో అది 9 రోజులు టైం ఇచ్చేవారు, కానీ ఈ సంవత్సరం 6 రోజులకే దాన్ని కుదిర్చారు. అట్లాగే ఈ ఏదైతే ఏఈ ఉంటారో అంటే అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామినర్ ఉంటారో వాళ్ళు పేపర్లు రుద్దే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్గా 30 పేపర్లు రోజుకి రుద్దాల్సినటువంటి టార్గెట్ ఉంటుంది. కానీ 6 రోజులు కుదిర్చడం వల్ల ఈరోజు 50 నుంచి 50 పైనే పేపర్లు రుద్దడం వల్ల వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేక ఈరోజు పేపర్లు దాన్ని రుద్దేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా చాలా పూర్తిగా కనబడుతూ ఉంది. అట్లాగే గత విద్యా సంవత్సరం నుంచి ఈ రుద్దిన పేపర్లు ఆన్లైన్ చేస్తున్నారు, అంటే స్కానింగ్ చేసి ఆన్లైన్ చేస్తున్నారు. అంటే ఆ స్కానింగ్లో కూడా చాలా సరిగ్గా కనబడకపోవడం, బ్లర్ రావడం, రకరకాల టెక్నికల్ ఇబ్బందులతో కూడా ఈరోజు విద్యార్థులకి మార్కులు కనబడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే దాదాపు 60,000 మంది విద్యార్థులు మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నా కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎక్కడో కూడా ఆయన స్పందించకపోగా ఆ మహానాడు ఏదైతే ఉందో ఆ మహానాడు పండగ సందర్భాల్లో ఆయన ములుగు తేలుతూ ఉన్నాడు. విద్యార్థుల భవిష్యత్తు అంటే గత 4-5 రోజుల్లో వార్తాపత్రికల్లో మెయిన్ ఎడిషన్లో ఈ అంశాలు వస్తూ ఉన్నాయి. అది సాక్షిలో కావచ్చు, ఈనాడులో కావచ్చు, జ్యోతిలో కావచ్చు. అంటే పేపర్లు ఎంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నా కానీ విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించాలో అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఇంత మార్కులు తక్కువ రావడం వల్ల అనేక మంది ఈరోజు మానసికంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. చాలామంది అంటే సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అంటే బాగా చదివి రాసి సంవత్సరం పొడవుతా కూడా మంచి మార్కులతో పాస్ అవుతున్నటువంటి విద్యార్థి ఈరోజు తక్కువ మార్కులు రావడం వల్ల తలెత్తుకోలేక, అంటే రకరకాల విద్యార్థులకు సంబంధించినటువంటి సైకాలజీ డిఫరెన్స్లో అనేక మంది వాళ్ళు చెప్పుకోలేక లేదంటే కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. కాబట్టి పీడిఎస్సీకి మేము ఒకటే డిమాండ్ చేస్తాను. గతంలో మొన్న 10th క్లాస్ సంబంధించిన రెగ్యులర్లో కూడా పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి. అట్లాగే బీఈడీ పేపర్ కూడా లీక్ అయింది, దాని మీద కూడా చర్యలు తీసుకున్నారు. అట్లాగే ఈ పేపర్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా 60,000 మంది విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టారు కాబట్టి దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మనం చూడాలి. అయితే ప్రభుత్వం నుంచి చిన్న ఒక వాయిస్ వినబడతా ఉంది, తెలుస్తూ ఉంది. ఏంటంటే ఎవరైతే ఈ తప్పులకి అంటే ఏఈలు ఉంటారో
వాళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్ప పూర్తి స్థాయిలో పైన ఎవరైతే ఉంటారో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కానీ లేదా డైరెక్టర్లు కానీ వీళ్ళపైన ఎక్కడా కూడా చర్యలు తీసుకోకుండా కేవలం కింది స్థాయి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాధ్యులు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఎవరైతే 60,000 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేసి విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను. వీటిని సరిగ్గా చేయించలేనటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, వీరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి, అసలు మీ పేరెంట్ అసలు? నమస్తే అండి. నేను యాక్చువల్గా మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిందండి 2024-25. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే అన్ని సబ్జెక్టుల్లో డిక్టేషన్ మార్కులు వచ్చినాయండి. మోర్ దెన్ 70-80 అట్లా వచ్చినాయండి. కానీ ఒక మ్యాథ్స్ విషయంలో చాలా తక్కువ మార్కులు వచ్చినాయండి. అంటే తక్కువ మార్కులు అంటే చెప్పబోదేం లేదు, 23 మార్కులే వచ్చినాయండి. 23 మార్కులే వచ్చినాయని పాప చాలా డిస్టర్బ్ అయ్యిందండి. ఎందుకంటే తను అటెంప్ట్ చేసింది 90 మార్క్స్కి అటెంప్ట్ చేసింది. అన్ని కట్ ఆఫ్ వేసుకొని వాళ్ళు దిద్దే విధానం బట్టి మొత్తం చేసుకొని అట్లీస్ట్ 50 మార్క్స్ అన్నా నాకు రావాలి అని తను చాలా బాధపడింది. సుమారుగా 3 రోజులు అన్నం తినలేదు. మరి అన్నం తినబడడం బాగా వీక్ అయిపోతే మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ ఎక్కించడం అవన్నీ జరిగింది. అలా చేసిన తర్వాత కూడా మరి ఇంక 3 రోజులు పిల్లనే అంటే మళ్ళీ నేను రీవెరిఫికేషన్స్ పెట్టే వరకు కూడా పిల్ల చుట్టూ కాపలా కాయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చేసుకుంటుందా, ఆత్మహత్య చేసుకుంటుందా, ఉరేసుకుంటుందా అన్న సందర్భంతో కుటుంబం అంతా మరి పిల్ల చుట్టూ ఉండటం జరిగింది. అయితే రీవెరిఫికేషన్కి పెట్టామండి. రీకౌంటింగ్, వాల్యుయేషను ఆర్ రీవెరిఫికేషన్ అన్నారు. రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్స్కి 1000 రూపీస్ అన్నారు. నేను 1000 రూపీస్ పే చేసి రీవాల్యుయేషన్ అన్న దాన్ని నేను పెట్టానండి. రీవాల్యుయేషన్ పెడితే మరి చాలా పాప ఎదురు చూసింది, రీవాల్యుయేషన్ ఏమైంది తను అప్సెట్ అవుతూనే. అయినప్పటికీ సప్లిమెంటరీలు రాయించాము. సో ఏది ఏమైనప్పటికీ రీవాల్యుయేషన్లో మరి పేపర్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒకటే అన్నారండి, ఏమన్నారంటే నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని పెట్టి పంపించారండి. సో నో చేంజ్ యువర్ మార్క్స్ అంటే సార్ దానికి రీవాల్యుయేషన్ చేసినప్పుడు మరి మనకి ఈ పేపర్ పంపించాలి కదండి. పేపర్ పంపించారు. పేపర్ పంపిస్తే సరే వాళ్ళు అన్నీ కొట్టేపించారండి. నేను ఎంఎస్సి మ్యాథ్స్, పిహెచ్డి మ్యాథ్స్ చేసిన వాళ్ళతో నేను పేపర్ చూపించానండి. చూపిస్తే పేపరు ఏ విధంగా అయితే దిద్దాలో ఆ విధంగా వాళ్ళు దిద్దలేదు, కరెక్షన్స్ కరెక్ట్గా చేయలేదు, ఇర్రెస్పెక్టబుల్గా మరి పేపర్ని కరెక్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పాపకి 95 మార్క్స్కి అటెంప్ట్ చేసింది. కానీ ఎట్లా చూసుకున్నా కానీ 50 మార్క్స్ అబవ్ తనకి రావాలి ఉన్న పరిస్థితులను బట్టి. కానీ అలా అయిపోకుండా ప్రతిదీ కొట్టివేతలు చేసుకుంటూ వచ్చారు అని చెప్పారండి. ఆ తర్వాత లోపల పోస్ట్ చేసిన మార్క్స్ని కూడా మేము కౌంట్ చేస్తే వాళ్ళు వేసింది 23 అయితే మరి మాకు అక్కడ 6 మార్కులు తేడా వస్తుందండి. లోపల పోస్ట్ చేసిన కౌంట్ మార్క్స్ కూడా వాళ్ళు కౌంట్ చేయకోకుండా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కలిపేశారండి. కౌంట్ చేయకుండా కలిపేసి 23 అని ఇచ్చారు. వాస్తవంగా అయితే అవి కూడా కలిపితే 6 మార్కులు కూడా కలిపితే 29 వస్తాయి. 29 ప్లస్ వాళ్ళు కొట్టివేసినవి మంచిగా రాసినవి కొన్ని కరెక్షన్ చేయనివి కూడా ఉన్నవి వాళ్ళు కొట్టేసేసి ఇర్రెస్పాన్సిబుల్గా పక్కన పడేసారండి. అయితే రీవెరిఫికేషన్లో కూడా మరి అదే స్థితి రావటం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మరి దిద్దేవాళ్ళు మరి ఎంఎస్సి బీఈడీలు, బిఎస్సి బీఈడీలు ఉంటారు, ఆ తర్వాత పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ రకరకాలుగా మరి ఎడ్యుకేషన్లో ఉన్నారు. అయితే రీవెరిఫికేషన్లో కూడా ఎంత జాప్యం జరిగింది, ఎంత మిస్టేక్ జరిగిందంటే ఇది పర్పస్లీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి మా పాప ఒకవేళ మేము ఎవరు లేకపోతే ఆత్మహత్య చేసుకునేదేమో, మరి హాస్పిటల్ పాలైంది, హాస్పిటలైజేషన్ అయ్యింది, మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారు? నేను చేస్తున్నాను అన్నారు. వాస్తవంగా గత ప్రభుత్వం అయితే మరి ఒక స్టెప్ ముందుగా ఏం చేసిందంటే గవర్నమెంట్ స్కూల్స్ని సిబిఎస్ఈ బోర్డుకి కొన్ని స్కూల్స్ని అఫిలియేట్ చేసి సిబిఎస్ఈ బోర్డు నడిపిస్తుందండి. దానిని ఏం చేశారంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే సిబిఎస్ఈ బోర్డు నుంచి తీసేసి మళ్ళా స్టేట్ బోర్డులో చేశారండి. అది కూడా స్టార్టింగ్లో చేస్తే బాగుండేది, లేకపోతే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత చేస్తే బాగుండేది. సెప్టెంబర్లో చేశారండి. సెప్టెంబర్లో చేయడం వలన పేపర్ వచ్చే పద్ధతి విధానం మరి 2 మారిపోవటం వలన 6వ తరగతి నుంచి సిబిఎస్ఈ బోర్డుకు అలవాటు చేసుకుంటూ ఈ బోర్డు ఇట్టు ఉంటుంది అని ప్రశ్న పత్రాలు వాటిని ఏమంటారండి ఓఎంఆర్ షీట్ పద్ధతిలో ఒక వాక్యం ప్రశ్నలకి అలవాటు పడిన పిల్లలు ఒకసారి స్టేట్ బోర్డు మార్చడం వలన మరి పెద్ద ప్రశ్నలు రాయడానికి ఇబ్బంది పడి మరి పెద్ద ప్రశ్నలు రాయాల్సి అదే కుదించి చిన్న ప్రశ్నలు రాయడం వలన పేపర్ కొట్టేయడం జరిగింది. సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు?
ఇప్పుడు నేనంటే చదువుకున్నవాడిని కాబట్టి మరి PDSU సహాయంతో మరి మీడియా ముందుకు రాగలిగాను. మరి చదువు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నేను DEOని కలిశానండి. DEOని కలిసి నా బాధ్యత కాదన్నారు. అసిస్టెంట్ కమిషనరు అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్ ఆయన కండక్ట్ చేయమన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేరు, నేను వచ్చాను ఫోన్ చేస్తే మరి ఆయన నాకు రిటర్న్ ఫోన్ చేశారండి. ఆయన ఏమంటారంటే DG గారిని కలవమంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కలవమంటారు. అమరావతి వెళ్ళి ఏలూరు నుంచి అమరావతి వెళ్తాం, మాకు బోల్డ్ పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, మేము కూలి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులు మావి, మేము కూలి మానుకొని అక్కడికి వెళ్ళలేము. సరే మేమంటే ఏలూరు పక్కన ఉంది కాబట్టి వెళతాము. శ్రీకాకుళంలో అన్యాయం జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇచ్చాపురంలో అన్యాయం జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి, విజయనగరంలో అన్యాయం జరిగిన పరిస్థితి, వీళ్ళందరూ DG ఆఫీస్కి ఎలా వెళతారు? సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ విధంగా ఆలోచన చేస్తే గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ ఫెయిల్. ఆ కంప్లీట్లీ ఫెయిల్ అయినందుకు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే డిప్యూటీ CM గారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే సీఎంగా ఉండి అన్నీ నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? నా బిడ్డ ఆరోగ్య విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ పిల్లలు ఇంకా మానసికంగా ఈ సప్లిమెంట్ రాసినప్పటికీ ఇంకా మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంది. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మాకు న్యాయం ఎవరు చేస్తారు? గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు రాలేదు. మరి PDSU నాయకులు నాని గారు చెప్పినట్లు మరి పోయినసారి ఏంటో ప్రకటనలు చేసి మేము అడిగామండి, 9 రోజులకు రిజల్ట్ ఇచ్చేయండి, 10 రోజులకు రిజల్ట్ ఇచ్చేయండి, పేరెంట్స్ మేము అడిగామా? ఇదివరకు రోజుల్లో జూన్లో రిజల్ట్స్ వచ్చాయి, మే ఆఖరులో ఏమని మేము అడిగామా? ఎవరు అడిగారు? మే ఆఖరులో రిజల్ట్స్ వచ్చినా జూన్లో రిజల్ట్స్ వచ్చినా జూన్ 13, 12 తారీఖులోనే కదా కాలేజీలు తెలిసేది. ఎందుకంత ఆర్భాటంగా అంత ప్రకటనలు బదులు చేసుకుంటారు? ఈ విషయంలో 100% గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందండి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తారో బాధ్యత వహించి, నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారో, లేదా డిప్యూటీ CM గారు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేస్తారో మాకు తెలియదు. ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు. మరి ఈ విధంగా బాధపడుతున్న పిల్లలందరికీ న్యాయం జరగాలి. మరి దిద్దిన పేపర్లు మళ్ళీ తీసుకొని మళ్ళీ దిద్ది మళ్ళీ పంపిస్తారో, లేకపోతే మళ్ళీ పాస్ మార్కులు వేసి పంపిస్తారో ఇవన్నీ మాకు తెలియదు. బాధ్యత వహించాలి. బాధ్యత వహించి అప్పుడే బాధ్యత వహించువాడే, బాధ్యతగా నడుచుకునేవాడే మరి రాష్ట్రాన్ని పరిపాలించిన అర్హులు వాళ్ళే నిజమైన నాయకులు. కాబట్టి మా యందు దయ ఉంచి మరి నాయకులు కూడా స్పందించి, మిగిలిన పార్టీలు మిగిలిన ఛానల్స్ వారు కూడా స్పందించి మరి మా పిల్లలకు న్యాయం, మా రాష్ట్ర పిల్లలకు న్యాయం చేయాలని తమని సవినయంగా మరి నమస్కారం పెడుతూ మేము కోరుకుంటున్నామండి. ఆల్రెడీ తిరగలిగారు, తిరగని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? స్కూల్కి వెళ్ళి అడిగారు అసలు ఎంతమంది ఉంటారు? సింగిల్ సబ్జెక్ట్ తప్పిన వాళ్ళు కానీ అడిగారు అసలు చూస్తుంటారు? సార్ మా పాప సుబ్బందేవి హై స్కూల్లో చదువుతుందండి. సుబ్బందేవి హై స్కూల్లో చదువుతున్న సుబ్బందేవి హై స్కూల్కి నేను SMC మెంబర్నండి. యాక్చువల్గా చైర్మన్ పోస్టులో ఉండి ఒక ఓటుతో ఇదైంది SMC మెంబర్ని. సో నేను చదువుకున్నవాడిని అడిగాను, పిల్లల్ని అడిగానండి. నేను ప్రిన్సిపల్ గారిని అడిగాను ఎంతమంది ఇదయ్యారండి అంటే సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 20 మంది అండి. సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 20 మంది. 20 మంది వాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చి రీవెరిఫికేషన్ పెట్టింది నేను ఒక్కడేనండి. అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మీకు తెలిసిందే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చదువుకున్న వాళ్ళ పిల్లల్ని వెయ్యరు. ఎందుకంటే మరి మనకు తెలుసు ఇదివరకు రోజుల్లో ఏమన్నారు అంటే SC ST పిల్లలు పై చదువులు చదవాలా, అట్లా చదవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాలు ఎందుకు, ఇవన్నీ చాలా మేము మీడియాలో చూసామండి. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీడియాలో మేము చూసాము. సో వాళ్ళు అట్టగే అంటారు, వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటారు. రెండవది నాకు తెలిసి ఏంటంటేనండి, ఈ కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళందరూ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి బహుశా మార్కులు ఇచ్చుకున్నారని మాకు అర్థమవుతుందండి. కారణం నేను చెప్తానండి, 600 మార్కులు రావటం ఏంటి? ఎడ్యుకేషన్ చరిత్రలో 600 మార్కులు వస్తాయండి యాజ్ పర్ రూల్స్. చదువుకున్నవాడు ఎవరైనా సరే చెప్పగలరు. ఎందుకంటే 4 సబ్జెక్టుల్లో 100 out of 100 వేయడానికి లేదండి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సోషల్ వీటిలో వేయడానికి లేదండి. ఎందుకంటే దాంట్లో గ్రామర్ మిస్టేకో స్పెల్లింగ్ మిస్టేకో ఏదో ఖచ్చితంగా వస్తుంది. దాని నిమిత్తమై 1 మార్క్ అనేది తీసేస్తారు, 99 వేయచ్చు. కానీ 100 out of 100 వేయడానికి లేదండి, ఒక మ్యాథ్స్ సైన్స్ తప్ప. కానీ ఆ 4 సబ్జెక్టులో 100 out of 100 వచ్చి 600 రావడం అంటే అది భాష్యం. లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కోట్ల రూపాయలు ప్రభుత్వం చేస్తుందని. నారాయణ స్కూల్స్ ఉన్నాయి. మరి కాలేజీ విషయంలో, ఇంటర్మీడియట్ కాలేజీ విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది. 5 మార్కులు వచ్చినాయంట పాపకి, 5 మార్కులు వచ్చి రీకౌంటింగ్ పెడితే 95 వచ్చినాయంట. హౌ దట్ కుడ్ బి పాసిబుల్? ఎలా జరుగుతుంది అది? 5 మార్కులు వచ్చినాయంటే రీవెరిఫికేషన్ పెడితే 10 వస్తాయో లేదా 15 వస్తాయో లేదా 20 వస్తాయో అనుకోవచ్చు. 95 అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? కావాలని నేర్పించుకున్నారా? కాలేజీలో వాటికి బోర్డులు పెట్టుకుంటున్నారు, 100% రిజల్ట్ 100 out of 100 మాకు వస్తున్నాయి అని కాలేజీ బోర్డులు పెట్టుకున్నారు. ఎట్లా వస్తున్నాయి 100 out of 100? అంటే నాకు తెలిసి ప్రభుత్వంతో కుమ్మక్కవుతున్నారు వీళ్ళంతా. కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజ్ ప్రభుత్వంతో కుమ్మక్కవుతున్నారు, ప్రభుత్వానికి ఫండ్ పంపిస్తున్నారు. కాబట్టి మరి ఈ విధంగా పంపిస్తే
గవర్నమెంట్ స్కూల్స్ మీకు ఎందుకు? గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎందుకు నడిపిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్లో కలిపేయండి, కలిపేసి వాళ్ళతో పాటు రన్ చేయించండి. కేంద్ర గవర్నమెంట్ పెట్టింది కదా రైట్ టు ఎడ్యుకేషన్ అని 20% అని. అప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టి 50% గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి, ప్రైవేట్ స్కూల్లో పెట్టండి. పెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్స్ తీసేసేసి ప్రైవేట్ స్కూల్లో పెట్టండి. గవర్నమెంట్ స్కూల్స్ నడిపించని మీరు గవర్నమెంట్ ఎట్లా ఉండగలరు? గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి వాళ్ళు. బీఎడ్లో అది కూడా డిఎస్సి రాసి, టెట్ రాసి, డిఎస్సి రాసి రకరకాలుగా వాళ్ళు అన్ని విధాలుగా క్వాలిఫైడ్గా వచ్చే టీచర్లు, గవర్నమెంట్ టీచర్స్. ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఒకళ్ళు కూడా సరైన బీఈడి సర్టిఫికేట్ ఉండరు. అటువంటి వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చెబుతూ ఉన్నారు. మరి ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చెప్పేవాళ్ళకి తేడా ఉంది. ఇంత బాగా చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో, మరి వాళ్ళకంటే మాకు రిజల్ట్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి? కారణం ఏంటంటే, నా ఉద్దేశ ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా ఒపీనియన్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్తో కుమ్మక్కై చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ మరి న్యాయం చేయాల్సింది గవర్నమెంటే. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి మేము ఎన్నుకున్నప్పుడు మీ బాధ్యత అడిగే హక్కు మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటున్నారు ప్రశ్నించే హక్కు మాకుందని. అదే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత జరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చేస్తున్నారు? నారా లోకేష్ గారు, మీ పండగల్లో, మీ కుల సంబంధించిన పండగల్లో కాదు, ఇది ప్రజల సమస్య వచ్చిన ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి మాట్లాడండి. మేము ప్రజల్లోకి వస్తున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం అంటున్నారు. ఇవన్నీ కాదు. సీఎం గారు, మీరు చేతులు జోడించి చెప్తున్నాం మీకు కూడా. ఎందుకంటే ప్రజల సమస్యలే మీకు ప్రాముఖ్యంగా ఉండాలి, కానీ మీ కంపెనీలు, మీ సంపాదనలు కాదు. దయచేసి ఇవన్నీ గమనించి మా దయ ఉంచి మరి మీరు రెస్పాండ్ అయ్యి దీని కొరకు, మా పిల్లల కొరకు న్యాయం చేస్తారని తమరిని కోరుకుంటున్నాను. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడింది. ఏదైతే 10th క్లాస్ సంబంధించినటువంటి రిజల్ట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించి అన్యాయం జరిగింది. సుమారు 60,000 మందికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ పెడితే విద్యార్థులకు సంబంధించి కొంతమంది మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా సెంట మార్కులు వస్తున్నాయి. దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చూస్తే కార్పొరేట్లకు సంబంధించినటువంటి కొమ్ము కాసే విధంగా ఉంది. ఈ తీరుపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి న్యాయం చేయాలంటే విద్యార్థుల సంఘాలు కానీ, ఇటు పేరెంట్స్ కానీ కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది.